గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహారం చేస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు, పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందుగా మనందరి తరపున తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందన. ప్రజల్లో నెలకొని ఉన్న కొన్ని అపోహలు, మన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలు, వాటన్నిటికీ తెరదించే విధంగా చాలా చక్కగా చక్కటి తెలుగులో సరళమైన భాషలో మరి మాట్లాడడమే కాకుండా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం ఒకటి చేసినందుకు, అది కూడా మీ అంతటా మీరే సంకల్పించి, మిమ్మల్ని పార్టీ ఆదేశించలేదు, ఇంకా ఎవరో ప్రోద్బలం లేదు, మీ అంతటా మీరుగానే చొరవ తీసుకొని అరే ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, ఎంత దుర్మార్గం ఇది, కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నము, పార్టీని బదనాం చేసే ప్రయత్నము, తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దీన్ని ఖచ్చితంగా ఈ కుట్రని ఛేదించాలని చెప్పి తమ్ముడు రాకేష్ రెడ్డి గారు తనంతట తానుగా నాకు ఫోన్ చేసి అన్న ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే, మరి టీం ఉన్నదా తమ్మి అన్న. నేను టీం ఏముందన్నా, సంకల్పం ఉన్నది, 4-5 పిల్లగాన్లు ఉన్నాం, మేము పోతాం చేస్తామన్నాడు. మరి ఏమైనా ఇంతజాం చేయాలంటే ఏమొద్దన్నా జర మనోళ్ళకి చెప్పు అక్కడక్కడ తప్ప నాకు ఏమొద్దు, నేనే చేసుకొస్తా అని సొంత కృషితో చేసినాడు. హృదయపూర్వకంగా మీకు అభినందన. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఫోన్లో బిజీగా ఒకటి చూస్తూ ఉంటే ఏంటి అంటే, మనం నిజంగా కూడా కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ చక్కగా చేసుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా మనందరం కూడా విఫలమైన. నాయకుడు గొప్పగా పనిచేసినాడు, ప్రజలకు సేవలు అందించినాడు, ప్రజల కోసం 10 ఏళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా. చెప్పడంలో మనం విఫలమైన. ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది 1940వ దశకంలో, అంటే స్వాతంత్రం రాకపూర్వం. అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో టంగుటూరి మన టి అంజయ్య గారు, టంగుటూరి పంతులు కాదు, టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. సరే, మనం అంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఇవాళ రాకేష్ రెడ్డి డాక్యుమెంటరీలో ఒక చిన్న మాట, ఒకటే మాటతో ఒక రైతు నా మనసు గెలుచుకున్నాడు. ఆ నీళ్ళని చూపెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం, మరి ఆ సోదరుడు రైతు, ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్. కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన. కాళేశ్వరం నీళ్ళేనా అంటే కాకెక్కడి, అది కాకపోతే ఎక్కడి, మరి ఒకటే మాట, కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట ఇది, కానీ అందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ కాంగ్రెస్ వాడు ఏం చెప్పినా, బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలుగానే ఉంటాయి. ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక 2 విషయాలు, అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు, మీకు విఘ్నులు, మీకు తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం, ముఖ్యంగా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూసేటోళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు? ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా, తెలంగాణ వచ్చేదాకా నీళ్ళెన్నడూ ఎందుకు మన బిల్లకు రాలేదు, మన పొలాలకు రాలేదు? ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు, పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూరులోకే చివరి దాకా నీళ్లు రాని పరిస్థితి. అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి దాకా చివరి తడికి నీళ్లు రాకపోతే చివరి మడికి
నీళ్లు రాకపోతే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కే నీళ్ళు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి 380 కిలోమీటర్ల అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే 71 డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆరుమూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు. ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మా క్యాబినెట్ సమావేశాల్లో, మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తూ ఉంటారు, అందరూ పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి అంటాడు, చిన్నపిల్లలకి చెప్పినట్టు. అప్పుడప్పుడు మాకు కూడా విసుగొచ్చేది, ఏది సార్ మనం మరీ బడిపంతులు లెక్క బడిలో పిల్లలకు చెప్పినట్టు ఏంది ఇది అని. కానీ కొన్ని విషయాలు 1కి 2 సార్లు 12 సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి. అట్లాగే ఒక్క మాట, తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే, సరే ఒకటేమో వివక్ష, ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా, కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే, రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి. ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది, ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒకవైపు నుంచి ఒరుసు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక ఒరుసుకెళ్ళి కృష్ణ, ఇంకో ఒరుసుకెళ్ళి గోదావరి, 2 పోతాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా తేవాలి? హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలి? ఎట్లా తేవాలంటే ఒకటే మార్గం. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో, ఈ రంగంలో, సాగునీటి రంగంలో